హెలీప్యాడ్ కోసం ల్యాండ్ హైజాక్ దోచుకోవడమే ట్రాక్ రికార్డ్. ఏపీ రాజకీయాల్లో సరికొత్త అంశం చక్కర్లు కొడుతోంది. జగన్ ఇంటి సమీపంలో హెలీప్యాడ్ కట్టిన స్థలం చుట్టూ రాజకీయం గిరగిరా తిరుగుతోంది. ఆ భూమిని అప్పనంగా లాగేసుకున్నారు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేశారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకీ ఆ హెలీప్యాడ్ నిర్మాణంలో అసలేం జరిగింది? ఆ భూమికి అసలైన ఓనర్ ఎవరు? తాడేపల్లిలోని జగన్ నివాసానికి ఆనుకుని హెలీప్యాడ్ ఉంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన పర్యటనలకు వీలుగా ఉండేందుకు ఈ హెలీప్యాడ్ నిర్మాణం జరిగింది. ఈ హెలీప్యాడ్పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. హెలీప్యాడ్ నిర్మించిన భూమిని బలవంతంగా లాక్కున్నారని చంద్రబాబు చెప్తున్నారు. ప్రైవేట్ వ్యక్తికి చెందిన భూమిని హెలీప్యాడ్ కోసం అడిగితే ఇవ్వకపోవడంతో 22A పెట్టి లాగేసుకున్నారని అంటున్నారాయన. ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన హెలీప్యాడ్ కావాలి. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. 10 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడమే కాకుండా రైతుపై కేసు కూడా పెట్టారంటున్నారు. చట్టాలు చేసేవాళ్లు ఆ చట్టాలను అమలు చేయాల్సిన వాళ్లే ఇలా దుర్వినియోగానికి పాల్పడ్డం దారుణమన్నారు. భూములపై అప్పటి పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేదానికి ఇదే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో త్వరలోనే చర్యలుంటాయన్నారు సీఎం చంద్రబాబు. సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్గా పెట్టాడంటే ఇది పరాకాష్ఠ. ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక్కదిక్కడ కాదు, అన్ని ప్రాంతాల్లో జరిగింది. రికార్డ్స్ తారుమారు చేశారు. 22A కింద వెళ్ళడం చాలా ఈజీ. కంప్యూటర్ని ఏ విధంగా దుర్వినియోగం చేయగలుగుతారో చేశారు. తాడేపల్లిలో హెలీప్యాడ్ కోసం రైతు భూమిని బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదంటోంది వైసీపీ. సర్వే నెంబర్ 225/226 C2లోని 10.04 ఎకరాల భూమి గతంలో రైల్వే ఆధీనంలో ఉండేదని, ఆ తర్వాత ఓ ఎరువుల కంపెనీకి లీజుకిచ్చారని అంటోంది వైసీపీ. రికార్డుల ప్రకారం అది ఇప్పటికీ రైల్వే ప్రభుత్వ భూమిగానే ఉందని, అక్కడ ఎప్పుడూ వ్యవసాయం జరగలేదని వైసీపీ అంటోంది. మరోవైపు ఆ భూమి తనదిగా చెప్పుకునే ఓ రైతు ఇటీవలే సీఎం చంద్రబాబును కలిశారు. భూమిని తిరిగి ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ భూమికి సంబంధించిన రికార్డులను బయటికి ప్రభుత్వం తీస్తోంది. అసలేం జరిగిందనే దానిపై పూర్తి ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఉంది.